భక్తి న్యూస్కు స్వాగతం. హోలీ ఆనంద కేలి దేశవ్యాప్తంగా హోలీ పండుగను నిర్వహించుకొని ఉన్న దేవాలయాల్లో హోలీ పండుగను భక్తులు సంతోషంగా ఉల్లాసంగా చేసుకున్నారు. అంటే మాఘమాసం పౌర్ణమి వేళలో ఈ హోలీ పండుగ దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఈ హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా అయోధ్య నగరంలో యొక్క ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యలో భవ్య దివ్యమైన రామ మందిరంలో రామ్లల యొక్క మందిరంలో ఆ భక్తులు హోలీ ఆనందకేలి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు వేసుకొని అలా ఆనందంగా జరిపినారు. మొదటిసారిగా ఆ రామాలయంలో హోలీ జరగడం వలన భక్తులు పెద్ద ఎత్తున సంతోషంగా చేసుకున్నారు. ఈ హోలీ పండుగను కూడా ఆనందోత్సవంగా జరుపుకున్నారు. అలాగే ఉజ్జయినిలో కూడా ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఉజ్జయిని హోలీ జరుపుకోవడం జరిగింది. అయితే అక్కడ ఏమంటే చిన్న విషాదం జరిగింది. ఆ హోలీ జరుపుకునే సందర్భంలో చిన్న అగ్ని ప్రమాదం చేయడం వలన చోటు చేసుకుని 13 మంది గాయాలైనాయి. తర్వాత అంతా సర్దుకునింది, వారికి హాస్పిటల్ చేరుకుంది. ఇది తప్ప మిగతా మెనగా బాగా జరిగింది. అలాగే కలియుగ వైకుంఠమైన ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఏ శిల్పి చెక్కకుండానే తనకు తాను ఉద్భవించిన ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గుడి బయట పిల్లలు పెద్దలు అందరూ కలిసి పెద్ద ఎత్తున హోలీ పండుగను నిర్వహించుకున్నారు. సంతోషంగా పిల్లలు పెద్దలు ఒకరిపై ఒకరికి హోలీ జరుపుకొని ఆనందోత్సాహాలు జరిగినాయి. ఇలా పలు దేవాలయాల్లో పెద్ద పెద్ద దేవాలయాల్లో చిన్న దేవాలయాల్లో ఈ హోలీ పండుగను పురస్కరించుకొని ఆ పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ భక్తులు కూడా ఆ యొక్క దేవాలయాలకు వెళ్ళి దర్శించుకొని తరించిపోవడం జరిగింది అనమాట. ప్రత్యేకంగా పూజలు కూడా కొన్ని దేవాలయాల్లో చేయడం జరిగింది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి, నచ్చితే షేర్ చేయండి. జై శ్రీరామ్.